సొంత నిధులతో ఉపాధ్యాయుడు పాఠశాలలో వంటగది నిర్మించడం అభినందనీయమని నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకుడు కందుల రామిరెడ్డి అన్నారు. మండలంలోని బోడపాడు ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీనివాసులు సొంత నిధులతో నిర్మించిన వంటగదిని సోమవారం నియోజకవర్గ టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాకబు, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, రవి, సురేఖ, బోడపాడు గ్రామ టీడీపీ నాయకులు బొగ్గు శేఖర్ రెడ్డి, గొల్లమారు మహేశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకులు మాలపాటి వెంకటరెడ్డి, గ్రామ టీడీపీ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గదిలో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల చిత్రపటాలకు కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. మార్కాపురం పరిసర ప్రాంతాల్లోనే బోడపాడు ఎంపీపీ పాఠశాలకు ప్రత్యేకత ఉందని, ఆ ప్రత్యేకత ఉపాధ్యాయులు శ్రీనివాస్ ద్వారా వచ్చిందని తెలిపారు. పాఠశాల విద్యార్థుల అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. పాఠశాలల విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందిస్తుందని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు జాకబు మాట్లాడుతూ విద్యార్థులు మంచి ప్రతిభను కనబరచుటకు పాఠశాలలో ఆధునీకరణ, వసతుల కల్పనకు ఉపాధ్యాయులు శ్రీనివాసులు కృషి చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఉపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ బోడపాడు ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం నిరంతరం కృషి చేస్తుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు డీలర్ గంగిరెడ్డి రామకృష్ణారెడ్డి, పోతిరెడ్డి సుబ్బారెడ్డి, సాదుల శేఖర్, చైతన్యారెడ్డి, ఉపాధ్యాయులు హనుమంతు, కోటేశ్వరి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడే ఉంది ఒకటి. ఈరోజు మంచి కార్యక్రమానికి మేము రావడం జరిగింది. గతంలో కూడా ఈ స్కూల్ నేను ఒకసారి వచ్చాను, రెండోసారి. డివిజన్లోనే మీ స్కూల్ ఒక ఆదర్శవంతమైనటువంటి పాఠశాల కావాలని చెప్పి ఈ పిల్లలందరికీ మీ మంచి భవిష్యత్తు మీ అధ్యాపకుల ద్వారా అందాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను. అలాగే మన శ్రీనివాస్ సార్ కృషి సహా ఉపాధ్యాయుల తోడ్పాటు చేయూత ఇలాగే కొనసాగాలి. ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో టీచర్ పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలు మాత్రం